వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మ్యాడీకి షాక్ ఇచ్చిన చిన్ని అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నారు కదా, సరే తగ్గించుకుంటానంటే సరే మీ పేరెంట్స్ ఇండియాకి వచ్చాక నాకు ఇంటికి తీసుకురా అని అంటది అనమాట. లోకి షాక్ అయ్యి అలానే ఉండిపోతుంది. తర్వాత మన శ్రేయ అంటది, అత్తయ్య చెప్తుంది కదా మీ అమ్మ నన్ను ఇంటికి తీసుకురా చెప్తుంది అనమాట. తర్వాత మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ అంటుంది, అప్పుడు ఎప్పుడో బావగారు చెప్పారు కానీ ఇంతవరకు రాలేరు అని అంటే, మా పేరెంట్స్ చాలా బిజీగా ఉంటారు అని అంటే, మా అన్నయ్య కన్నా బిజీగా ఉంటారా అని శ్రేయ ఈసారి రావాలి నన్ను కలవాలి అని చెప్తుంది మన నాగవల్లి. మీరు ఉగాది పండుగ జరుపుకుంటారా అని అంటే, జరుపుకుంటామంటే అది మన తెలుగు సాంప్రదాయం కదా, మేము జరగకపోతే ఎలా అని. దేశంలో ఉన్నా కానీ పండుగ రోజు మాత్రం మా ఇండియాకి వచ్చేస్తారు వాళ్ళు, అందరం కలిసి పండుగ చేసుకుంటాం ఉగాది పండుగ అని చెప్తారు అనమాట లోకి. సరే మీ ఉగాది పండుగ రోజు మీ పేరెంట్స్ వస్తారు కదా అప్పుడు ఇంటికి తీసుకురా అని అంటారు. అప్పుడు మళ్ళీ షాక్ అవుతుంది, ఏంటి మళ్ళీ ఫీజు అయిపోయావు, మళ్ళీ అత్తయ్య చెప్పిన మాటలు అర్థం కాలేవని అని అంటది అనమాట. ఎందుకంట అని అంటే, మీ పెళ్ళిని యాక్సెప్ట్ చేసినట్లే మీ పేరెంట్స్ ఇంటికి పిలిచింది కదా అని అంటారు. మా నాన్నని తీసుకొస్తే నేను చిన్ని మేనకోడల అర్థమైపోయి నన్ను కూడా బయటికి వెళ్ళగొడతానని ఉంటుంది అనమాట. తర్వాత మన మ్యాడీ వస్తాడనమాట. లంచ్ కూడా చేయకుండా అంత కాన్సన్ట్రేషన్గా చేస్తుందంటే క్లయింట్ని ఎట్లా ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నట్లుంది. ఇలా అయితే గెలుస్తుంది తిను. ఇక ఏం చేస్తాడు, ఇక నువ్వే పెట్టుకోవాలి అసిస్టెంట్ మేనేజర్ లాగా చెప్తే ఇది నా ఇంటనే ఉంటుందని మనం మ్యాడీ అనుకుంటామన్నమాట. ఎలాగోలాగో ఇది పాసిబుల్ కాకుండా చేయాలి, ఎలాగోలాగో ఇది ఓడిపోయేలా డిజైన్స్ చేస్తుంది కదా, అది స్పాయిల్ చేసేస్తే అందరి ముందు పరుగు పోతుంది, అప్పుడు ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోతుంది అని అనుకుంటాడు అనమాట. ఆ డిజైన్స్ అనేది స్పాయిల్ చేద్దామని చూసి అమ్మ ఇంత మంచిగా వేసింది ఏంటి, ఇవి చూసాడు అనుకో వాళ్ళకి ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తాడు అని అంటాడు. తర్వాత తగ్గినట్లు యాక్టింగ్ చేస్తే చాలా కష్టపడుతున్నట్లున్నాం అంటే, కష్టపడేది ఫలితం రాదు కదా సార్ అని వెళ్తుంటే ఆ పెయింట్ అనేది ఆ పేపర్ మీద వేస్తాడు అనమాట. ఆ డిజైన్ మీద వేసి చెడగొడతాడు. మధు చాలా బాధ చూస్తుంటే, సారీ నేను కావాలని చేయలేను అని అనుకుంటున్నావా, కావాలనే చేశాను, వాంటెడ్లోనే నాకు చేయి తలిగేలా చేశాను, నీ పెయింట్ని ఖరాబ్ చేద్దామని చేశాను అని అంటాడు. మ్యాడీ ఇలా వినల్లా తయారైతున్నావు రోజు కంటే, నేనేం తయారుగా నువ్వే చేసావు ఇలా అని అంటాడు. మీద పడ్డ మరక ఎప్పటికీ చెడిపోదు, నీ మీద పడ్డ నింద ఎప్పటికీ చెడిపోదు. జీవితానికి ఒక మలిపి ఇస్తారు కానీ మీ అమ్మ నీకు జీవితానికి ఒక మచ్చ ఇచ్చింది. అయ్యో మచ్చ మరక కాదు, అది జీవితాంతం ఉండిపోయేలా చేసి ఒక మచ్చ ఇచ్చింది నీకు అని అంటాడు అనమాట. అనేసి వెళ్ళిపోతారు. తర్వాత చిన్న వయసులోనే ఇట్లా ఆఫీస్కి రావడం చాలా గ్రేట్ సార్ అని మ్యాడీని అందరూ చాలా గ్రేట్. ఎందుకోసం అంటే కొంచెం నాకు పని అనేది రిలీఫ్ అనిపించింది అని అంటాడు అనమాట. తొందరగా ప్రెజెంటేషన్ ఇస్తే అయిపోతుంది కదా, తొందరగా రమ్మనంటే నామాంజం చిన్నిని పిలువు వెళ్ళు అని అంటే, చిన్ని అనడం ఏంటి, తన పేరు మధుమతి అన్నారు కదా అని అంటే, లేదు బాబు తను చిన్ని అనే పిలువమన్నది అని అంటే, సరే చిన్ని చేయలేక తను ఆఫీస్ నుంచి పారిపోయిందేమో అని మ్యాడీ అంటారు. సార్ భయపడి పారిపోవడం ఈ చిన్నికి అలవాట్లేదు అని చిన్ని వచ్చి అంటది అనమాట. సిఇఓ గారు అందరికి పరిచయం చేశాడు, చిన్ని అసిస్టెంట్ మేనేజర్ అని చెప్తారనమాట. నమస్తే అని కోరుకున్నట్లు కొత్త కాన్సెప్ట్తో డిజైన్ చేసింది. చిన్ని చూపించమ్మా డిజైన్స్ అంటే చూపిస్తామంటే మధు ఏం చేస్తుంది, ఒక శారీ మీద అంటే డిజైన్ చేస్తుంది అనమాట. ఆ శారీ మీద అమ్మ కూతుర్లు ఉంటారు అనమాట. ఏంటి అమ్మ కూతుర్లు ఉన్నారు ఏంటి అని అంటే, అమ్మ కూతుర్ల బంధం ఎలా ఉంటుందో ఈ శారీ మీద తెలిపాను అని మన చిన్ని చరికి తీసుకుంటుంది, మనని ఆడిపిస్తుంది, తర్వాత మనని స్కూల్కి తీసుకెళ్తుంది, మనకు తినిపిస్తుంది అని అన్నీ చెప్తుంది అనమాట అమ్మ గురించి. మంచిది అమ్మ, అలాగే పెళ్లి గిట సాగా నంపుతుంది ఆనందంగా అని చెప్తుంది అనమాట. పిల్లయి పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చిన తర్వాతనే మనకు ఏ లోటు లేనిది చూసుకునేదే ఈ చీర అని అంటది అనమాట. ఇంట్లో ఈ చీరను కట్టుకుంటే మనకు అమ్మే మన తోడు ఉన్నట్లు, అమ్మే మనకు ఏ పనైనా చేయిస్తున్నట్లు అనిపిస్తుంది అని పెట్టుకున్నట్లు ఉంటది. అందుకే ఈ చీర పేరు ఏం పెట్టానంటే పుట్టింటి చీర అని మనసు టచ్ చేసేటట్లుందమ్మా నువ్వు చెప్పిన కాన్సెప్ట్ అని అందులో అందరు మెచ్చుకుంటారు అనమాట, క్లాప్స్ కొడతారు. ఆడపిల్ల ఈ చీర కొంటుంది, ఈ చీర కట్టుకుంటుంది అని అంటే, చూసా బాబు చిన్ని టాలెంట్ అని అంటాడు అనమాట అతను. గారు అంటారు, రేపు డీల్ అగ్రిమెంట్ చేసుకుందాం అని అంటే, రేపెందుకండి ఇప్పుడే చేసేసుకుందాము, ఆల్ ఇండియాలో మేమే సప్లై చేస్తాము, మా కాన్సెప్ట్ నచ్చింది, క్రోర్స్ డీల్ సార్, అందుకని ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు చిన్ని గారు ఈ ప్రాజెక్ట్లో ఉండాలి అని చెప్తారనమాట. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే తనకు వేరే ప్రాజెక్ట్ ఇవ్వాలి ప్లీజ్ సార్ అంటే, సరే సార్ ఇస్తాము అని అంటాడనమాట. మ్యాడీ షాక్గా ఇలాడు థ్యాంక్ యూ సార్ అని చిన్ని వచ్చి చెప్తారనమాట. ఎందుకు థ్యాంక్ యూ అని అంటే, మా అమ్మ నా మీద నేను మర్చేసింది అన్నావు కదా, అప్పుడే నాకు ఆ కాన్సెప్ట్ అనాలనుకుంటున్నాను. మీ అమ్మ కానీ మా అమ్మ కానీ ఎవరమ్మ కానీ ఒక మంచి కాదు, ఒక మాతృత్వం అని. చెడ్డ కొడుకు ఉండొచ్చు, చెడు మొగుడు ఉండొచ్చు, కానీ చెడు తల్లి ఎక్కడికి ఉండదు. నువ్వు ఇంకోసారి ఇలా తల్లిని తప్పుగా మాట్లాడకు అని చెప్తాను, తప్పు చేసి నువ్వు మాట్లాడకు అని చెప్తాను అనమాట. తర్వాత ఇంతసేపు నువ్వు డిప్యూటీ సిఇఓ లాగా, నేను ఒక అసిస్టెంట్ మేనేజర్ లాగా మాట్లాడుకున్నాం, ఇప్పుడు మాత్రం ఒక శ్రీవారు శ్రీమతిలా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ శ్రీవారు, కాన్సెప్ట్ తెచ్చినందుకు థ్యాంక్ యూ, ఒక భర్తకు ఒక భార్యకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని అంటారు.
తీసుకొని మేనేజర్ గారు వస్తే సిఇఓ గారు డీల్ ఓకే అయినందుకు అందరు స్వీట్స్ పంచమన్నారని స్వీట్స్ తీసుకొని సార్ అని అంటారు అనమాట. చిన్నికి స్వీట్స్ తీసుకోని అంటే తీసుకోకుండా వెళ్ళిపోతాడు అనమాట. సారు ఆనందంలో ఉండు కదా అందుకోసమని తీసుకోకుండా వెళ్ళిపోయాడు అని అంటది అనమాట. తర్వాత మేనేజర్ అంటే యాక్ట్ చేసుకుంటారు అనమాట. కంగ్రాచులేషన్ అని అంటే ఎందుకు అని అంటారు అనమాట. అంటే నువ్వు ఫస్ట్ డేనే 20 కోట్ల డీల్ని ఓకే చేసావంట కదా, నువ్వు ఇంత టాలెంట్ చూడు అని అంటారు అనమాట. మా బావ చాలా ఇలానే దూసుకెళ్తా పోతాడు అని అంటే అప్పుడు మా అల్లుడు ఎంత తెలివైన ఇప్పుడు వెళ్తున్నాడు ఆఫీస్కి, అసలు ఎలా పర్ఫామ్ చేస్తాడో అని అనుకున్నావు కదా, భయపడ్డావు కదా, ఇప్పుడు చూసావా ఎన్ని మంచి డీల్ తీసుకొచ్చాడో అని అంటారు. డీల్ని ఓకే చేశారంట కదా, అంటే అంత మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారా మీ టీం అంటే అవును అని అంటారు అనమాట. వెళ్ళాలంటే మంచి టీం ఉంటేనే కదా నాన్న మన బిజినెస్ అనేది ముందుకెళ్తుంది అని అంటారు అనమాట. నాకు తెలిసి నీ టీంలో అందరు జెమ్సే ఉన్నట్లున్నారు, అందుకే ఈ డీల్ అనేది అంత తొందరగా ఓకే చేశారు అని అంటారు. అంటే జెమ్స్ని అసలు మన ఆఫీస్ నుంచి వెళ్ళకుండా చూసుకోవాలి నాన్న, వాళ్ళకి శాలరీ ఎక్కువ ఇచ్చానా మన ఆఫీస్లో పెట్టుకోవాలి అని అంటది అనమాట నాగవల్లి. మేమందరం అంతా మెచ్చుకుంటుంటే నువ్వు డల్గా ఉన్నావు ఏమైందంటే సంథింగ్ ఉన్నట్లుంది అని అంటే లోకి అంటది అనమాట. చెప్పు నాన్న చిన్నేమని ఇబ్బంది పెట్టిందా అని అంటే ఎందుకు చెప్పాలి, మమ్మీ వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్నారు కదా, నేను ఒక్కనే బాధను అనుభవిస్తాను, నేనేం చెప్పాను అని అంటే ఏం చిన్న ఎట్లా నన్ను డిస్టర్బ్ చేస్తా అంటే అవును మ్యాడీ ఆఫీస్లో ఉంటుంది, ఏమన్నా చిన్న ఏమన్నా ఆఫీస్లో పనిచేస్తుందా అంటే అవును ఆఫీస్లో ఏమన్నా పనిచేస్తుందమ్మా, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను చిన్ని గురించి మర్చిపోయాను, నువ్వు గిట్ట మర్చిపో అని అంటాడు. నేను చూస్తుంటే ఏదో నా ముందుకు దాస్తున్నాడు అని అనిపించింది, చిన్ని గురించి ఏమైనా దాస్తున్నాడా, సరే ఎలా ఉంది ఆఫీసు మేడీబాబు అక్కడ ఉండేలా ఒప్పుకున్నాడా అంటే ఉండేలా ఒప్పుకునేలా చేసి ఎప్పటికీ కానీ నా ఉద్యోగంలోంచి తీసేయాడు అని అంటే అబ్బా ఎంత శుభవార్త చెప్పావు పడ్డాను అసలు ఏం జరుగుతుందా అని, కానీ ఇప్పుడు నా మనసు కొద్దిగా ఉంది అని అంటే నువ్వు అనుకున్న సాధించావమ్మా అంటే సాధించాల్సింది ఇంకా ఉంది నాన్న అని అంటది. వాళ్ళ అమ్మ ఫోటో చూసి చూపిస్తేనే అప్పుడు నా మనసు కుర్తి పడుతుంది, అమ్మ చేయని నేరానికి నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు అని. అమ్మ నీ మీద పడ్డ నింద నేను తీర్చేస్తానని, పెద్దగా అయినాక నీ మీద పడ్డ నింద నేను తీర్చేస్తానని చెప్పాను, కానీ నువ్వు లేకుండా పోయావు, నువ్వు చనిపోయావు, కానీ నేను ఎలాగోలాగో నువ్వు నిర్దోషి అని నిరూపిస్తాను, అలాగే నాకు మ్యారీకి అపార్థాలు ఉన్నాయి అవి గిట పోయేలా చేసుకుంటాను అని నిర్దోషి అని అనమాట. రేపే నేను నాన్న దగ్గరికి వెళ్తాను, రేపే సాక్ష్యాలు అనేది స్వీకరిస్తాను నువ్వు నిర్దోషి అని అంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.